ప్రభునందు ప్రియులారా, లోకరక్షకుడును మనందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు శ్రేష్టమైన ప్రశస్తమైన పవిత్రమైన నామములో షలం. యోనా గ్రంథములోని 3వ అంశముగా ఈ నినెవె పట్టణస్థుల యొక్క పాపము ప్రభు అయిన యెహోవా మెస్సయ దృష్టికి మహాఘోరముగా ఉన్నదని వారికి ప్రకటించమని చెప్పినప్పుడు యోనాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు కదా. వారికి బోధించి వారి రక్షణ కొరకు ఎందుకు ప్రకటించాలి? నిజమే కదా. ఈరోజు లోకంలో ఉన్నంత ఎలాంటి పరిస్థితులు అన్యజనులైన వారు క్రైస్తవుల మీద ఎంతగా ఈర్ష్యతో తెగబడుతున్నారో తెలుసు కదా. మరి వారి రక్షణ గురించిన ఈ బోధనలు క్రైస్తవ బోధకులు ప్రయాసపడి ఎందుకు చెప్పవలసి వస్తుంది? కరుణామయుడైన ప్రభువు దుష్టుడైన సాతాను వల నుండి ఆ బంధకాల నుండి విడిపింపబడి ఈ మరణము తర్వాత రెండవ మరణానికి వెళ్లకుండా, రెండవ మరణం అంటే నిత్య నరకాగ్నికి పోకుండా ఉండేందుకు, నిత్య జీవంలో ఉండేందుకు ప్రజలందరి ఎడల ఆయన కనికరణ కలిగిన సృష్టికర్త కాబట్టి ఆయన ప్రయాసంతా ఎవరో ఒకరి ద్వారా మార్పు చెందని వారిని, సత్యాన్ని తెలుసుకొనని వారిని గుర్చిన ప్రయాస, ఆలోచన. మరి యోనా ఇక తప్పనిసరి పరిస్థితులు, ఎందుకంటే ఆయననే మరణాపాయ స్థితిలోకి తీసుకెళ్ళేటప్పటికీ ఎవరికైనా అలాంటి పరిస్థితులే తెలుస్తాయి. ఇవాళ అనేకులు ఈ సువార్తను ప్రకటించడంలో వారి జీవితాల్లో కలిగిన గాఢాంధకారముకు అనేక ఇబ్బందులలో, ఇరుకులలో, శ్రమలలో, వ్యసనముల ద్వారా అనారోగ్యములు పాలైనప్పుడు యేసయ్య రక్షించాడనే సత్యాన్ని ప్రకటించడంలో వారికి కొత్తగా కలిగింది ఏంటి ఆలోచన? నిత్య జీవం ఉందని. తనతోటి వారు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ ఆ యొక్క సాతాను బంధకాల నుండి విడిపింపబడి ఈ జీవితం కాదు సుమా, ఈ మరణము తర్వాత ఉన్న జీవితము కొరకే అందరి ప్రయాస. నిజానికి రక్షించబడిన వాళ్ళు కాముగా ఉంటే సరిపోతుంది. కానీ ప్రభువైన యెహోవా అలా చెప్పట్లేదు. సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని యేసయ్య చెప్పారు కదా. ఎందుకంటే ఏ ఒక్కరు నశించటం ఇష్టం లేదు. కానీ మన యొక్క స్నేహితులు, మరి శ్రేయోభిలాషులైన వారు ఏమంటున్నారు? మీకెందుకు బోధ అంటున్నారు. ఆ బాధ్యత గురించి తెలియాలంటే యేసయ్యను రుచి చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈ యోనాకు తప్పనిసరైన సువార్త ప్రకటించినట్లే క్రైస్తవులు కూడా అలాగే ప్రకటిస్తానికి సిద్ధం.